రామ్మూర్తి గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సరే 20వ నమస్కారం. తారీఖు వస్తారు బయటకు అన్నది ఓకే, కానీ అసెంబ్లీకి వస్తారు లేదన్న విషయం పైన ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పిన విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉంది. అదైతే ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలకి రాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుంది. ఇక నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియదు, కానీ వస్తే ఏదో జరుగుతుందని ఆశపడ్డము, వస్తారని కార్యకర్తలు ఎదురు చూడడమే తప్ప అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఏంటి మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు రాబోతే వస్తే ఏం చేయబోతున్నారు, ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? లేదండి, ప్రభుత్వం ఏదైతే మార్పు అన్న తర్వాత, మార్పు వచ్చిన తర్వాత ఒక 1 year ఏదైతే ప్రజలకు వాస్తవాలు తెలవాలని కేసీఆర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ఏదైతే ప్యానెల్లో ఉన్న అందరికీ తెలుసు. ఒక 1 year మనం డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాం. ఏదైతే అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అది చెప్తున్నాడు. అదే విధంగా మా శ్రేణులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే ఈ 13-14 నెలలలో వీళ్ళు అవలంబిస్తున్న తీరును బట్టి ఆ తీరు పైన ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల మీద కఠినంగా కొట్లాడుతున్నాం. అదే విధంగా ప్రజల పక్షాన మేము నిలబడ్డాం. కేసీఆర్ గారు రావాలంటే వీళ్ళు అసమర్థులను ఒప్పుకున్నట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊకే తాపకోసారి ఏ మీటింగ్ పెట్టకూడదు, రా ఇది కబడ్డీ కాదు, ఖోఖో కాదు, ఇది వేరే ఆట కాదు. రాజకీయంలో ఎలాగో మేము ఒక స్టాండ్ మీద ఉన్నాం. ఆ స్టాండ్ ప్రకారం మేము ఇప్పుడు ఏంటంటే సుదీర్ఘంగా కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్ర సమితిగా దాదాపు మేము 13-14 ఏళ్ళు కొట్లాడిన తర్వాత రాష్ట్రం సాధించినాం. దాని తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. ఒక 4 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీగా మేము మార్పు చెందిన తర్వాత ఏదైతే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, అదే జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీకు జాతీయ విధానం లేకపోతే ఆ జాతీయ విధానంతో మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే మేము ముందుకు వచ్చిన తర్వాత ఎలా జరిగినాయో, ఏ విధంగా జరిగినాయో, ఖమ్మం మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న అదే ముఖ్యమంత్రులు కానీ, అదే విధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులు ఇతర నాయకులను తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఏ నాయకుడు ముందు పడ్డా కూడా రెండు ఏదైతే జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలు తొక్కిన విధానం మనం మొన్న కూడా జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి అనువనుగున ఏ విధంగా ఈ పార్టీలు ఓన్లీ కాంగ్రెస్ ఏదైతే బీజేపీ మాత్రమే ఉండాలి దేశంలో, ఇంకో నాయకుడు రావద్దు, ఇంకొకరు రావద్దని ఇక్కడ జరిగిన విషయాలు కులంకుశంగా తెలుసు. ఎందుకంటే మనం 40 ఏళ్ళలో ఏదైతే భారతదేశం దేశవ్యాప్తంగా దాని గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. ఒక నిమిషం నేను చెప్తా వినండి. ఏ విధంగా జరిగింది. మనం 40 ఏళ్ళలో ఏదైతే మనం తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఒక 8 ఏళ్ళు మాత్రమే సపరేట్ ఉన్న తర్వాత తీసుకెళ్లి బలవంతంగా అయితే కలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు కూడా నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది, ఏ खूबसूरत తెలంగాణకు ఒక నటుకటి ఆంధ్ర సే మిలావట్ ఓ రही है, ఏ మిలావట్ సహీతో సవి వర్ణ కభీ భీ జుడ్ సక్తే అన్న ఒక మాట కూడా అనడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణను ఒక 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అయితే ఆంధ్ర నాయకులు, నేను మరీ చెప్తున్న ఆంధ్ర నాయకులు మాత్రమే ఏ విధంగా దోపిడీ చేసిందో. రామ్మూర్తి గారు, ఇప్పుడు అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, అంతా అయిపోయింది. మీరు అన్నట్టుగా 9 ఏళ్ల పాటు మీకు అధికారం ఇచ్చారు. 9 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ఇప్పటివరకు బయటికి రాకపోవడం మీరే చెప్తున్నారు. రాష్ట్రము నిజంగానే పాలన బాలేదు, ప్రజాపాలన కాదు. బయటికి రాకపోవడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చెప్తా వినండి, ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఒక 1 year. ఎందుకంటే మార్పు మాకంటే బ్రహ్మాండంగా చేస్తామని వచ్చిన ఈ కాంగ్రెస్ ఒక 1 year టైం ఇవ్వాలని చూసినాం. అదే కేసీఆర్ గారు కూడా చెప్పిండు 1 year. ఈ 1 year లో ఏం జరిగిందంటే మొత్తం కంప్లీట్ గా కిరాయి హత్యలు, చెప్తా వినండి, 36 మంది నేతన్నలు, అదే విధంగా 120 మందికి పైగా ఆటో డ్రైవర్లు, అదే విధంగా 423 మంది రైతులు, అదే విధంగా ఫుడ్ పాయిజన్ విద్యార్థులు 64 మంది, 1500 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలైన విధానాలు 26 కేసీఆర్ గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 1 year టైం ఇవ్వాలి, 1 year లో వీళ్ళు బెటర్ గా మాకంటే బెటర్ గా చేస్తున్నారు. మేము 2 ఇస్తా, వాళ్ళు 3 ఇస్తా అన్నారు, 4 ఇస్తా, 5 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తారు, వీసా ఉన్నంత బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైతే వీళ్ళు ప్రభుత్వంలో పాల్పంచుకుంటారో వాళ్ళు సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీ పుట్టినప్పంచలు కానీ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడింది ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ పార్టీలకి ఒక హక్కు ఉంటుందండి, నేషనల్ పార్టీకి ఏముంటుందండి, ఆ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో ఏమో, ఈ రాష్ట్రంలో లేదు, ఆ రాష్ట్రంలో ఏమన్నారు. ఇప్పుడు వాళ్ళకు జాతీయ విధానం లేదు. ఇప్పుడు కాశ్మీర్ కు ఒక రకంగా అంటారు, కన్యాకుమారికి ఒక రకంగా అంటారు, ఇక్కడో రకంగా అంటారు. ఆ విధంగా ఇప్పుడు అట్లా ఉండదు కదా అండి. ఏదైతే సత్వర న్యాయం జరిగింది, ఎప్పుడైనా కూడా ఇన్ని హత్యలు జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రత ఏదైతే క్షీణించినాయి,